ఇక్కడ చూడండి, మీ ఆవిడ ఆ షాప్ వాడితో పారిపోవటానికి ప్లాన్ చేస్తుంది అని రాసి చూపిస్తుంది. అది చదివి, నేను బ్యాంక్కి వెళ్ళొస్తా, నువ్వు పని చూసుకో అంటే, సరే అంటుంది. కార్ వేసుకుని వెళ్ళిపో అని ఇచ్చేసి వెళ్ళిపోతాడు. వెంటనే బాయ్ ఫ్రెండ్ని పిలిచి, మన ప్లాన్ చాలా ఈజీగా అయిపోతుంది బేబీ, మా ఆయన కార్ తాళాలు ఇచ్చేసి వెళ్ళాడు, మనం త్వరగా ఇంటికి వెళ్లి డబ్బులు తీసుకుని వెళ్ళిపోదాం అంటుంది. సరే ఇంట్లో అన్నీ రెడీ చేసి ఉంచావ్గా, ఇప్పుడే వెళ్ళి, ఇంట్లో ఉన్న డబ్బులు, బంగారం తీసుకుని పారిపోదాం అంటాడు. ఓకే బేబీ అంటుంది. కార్ అమ్మాయి దగ్గరికి వచ్చి, మీరు అలా ఎందుకు అంటున్నారు, వాళ్ల గురించి మీకెలా తెలుసు అంటాడు. నేను మీ వైఫ్ పని చేసే కంపెనీలో చేస్తాను, తనకి ఎంత చెప్పినా వినలేదు, వాడు కేవలం డబ్బు కోసం మీ భార్యని ట్రాప్ చేశాడు, అందుకే నేను ఈ మ్యాటర్ మీ వరకు తీసుకుని రావాల్సి వచ్చింది అంటుంది. మీకు నమ్మకం లేకపోతే ఇప్పుడే వెళ్లి చెక్ చెయ్యండి అంటుంది. అతను సరే అంటాడు. తర్వాత ఏం జరిగిందో చూసే ముందు, అమ్మాయిలకి ఎన్ని బట్టలు ఉన్నా, ఇంకా కొత్త బట్టల కోసం ఎందుకు ఎదురు చూస్తారో తెలిస్తే, వీడియోకి లైక్ చేసి, ఆన్సర్ని కామెంట్ పెట్టండి. చూద్దాం ఎంతమందికి సరైన సమాధానం గురించి తెలుసో అని. భర్త వెళ్లి చూసేసరికి, అంతా ప్లాన్ చేసుకుని జంప్ అవ్వటానికి రెడీగా ఉంటారు. మోసం చేసినందుకు ఆమెకు విడాకులు ఇచ్చేస్తాడు.